పర్వాలేదు రా నువ్వే కదా పొలిటీషియన్. అనుకునే వాళ్ళు మనకి సరే అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలుసు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 180 అన్నా క్యాంటీన్స్, యాక్చువల్గా 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రన్ చేసింది. వీటిలంతా హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేశారు టెండర్ ద్వారా వచ్చి. దాదాపు 4 కోట్ల భోజనాలు యాక్చువల్గా ఆ పీరియడ్లో పెట్టడం జరిగింది. సుమారుగా 4 కోట్ల భోజనాలు, 1-2 కాదు. రోజు దాదాపు 2,25,000 మంది భోంచేశారు. రోజు దాదాపు 2,25,000 మంది, 4,60,00,000 భోజనాలు యాక్చువల్గా పెట్టడం జరిగింది ఆ పీరియడ్లో. కేవలం 5 రూపాయలకి చక్కటి భోజనం, హైజీనిక్గా. ఎలాంటి హైజీనిక్ అంటే ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో పేదలు, నిరుపేదలకి ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్గా అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు, గ్రానైట్ టేబుల్స్, ఫుడ్ సప్లై చేసే ఏరియా కూడా గ్రానైట్, మొత్తం వాల్స్ మొత్తం యాక్చువల్గా పుట్టి పెట్టి ఫినిష్ చేసాం. గ్లాస్ డోర్స్ పెట్టాం, వాష్ ఏరియా స్పెషల్గా పెట్టాం, బ్యాక్ సైడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. ఈ విధంగా అన్నీ చేసి చాలా హైజీనిక్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు, ఈ రాష్ట్రంలోని ఆ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా చేశాము. అయితే దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసేయటం, ఆ బిల్డింగ్స్ అన్నీ రకరకాలుగా కొన్ని దగ్గరలో అయితే స్టోర్స్గా వాడారు, కొన్ని దగ్గర శానిటేషన్ వాడారు, కొన్ని దగ్గర సచివాలయకు వాడారు. అయితే మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు, ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని. సో వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాల్లో ఇదొక సంతకం. అన్నా క్యాంటీన్స్ 100 రోజుల లోపల వీటిని స్టార్ట్ చేయాలని చెప్పటం మాకు ఆదేశించారు. అయితే వెంటనే దానికి సంబంధించి అధికారులకు ఆదేశించి అన్ని అన్నా క్యాంటీన్స్ వల్ల గతంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా రూపుదిద్దాం. దాదాపు 203లో 180 దాకా రెడీ అయినాయి. అయితే దీనికి ఫుడ్ సప్లై చేసేదానికి హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళ యాక్చువల్గా టెండర్ వాళ్ళకి వచ్చింది. అయితే వాళ్ళకున్న కిచెన్ల యొక్క ఈరోజు ఉన్న కిచెన్లు తీసుకుంటే ఆంధ్రాలో 12 కిచెన్లు ఉన్నాయి. ఈ 12 కిచెన్లో ఒకేసారి ఈ 203 సప్లై చేయలేము. ఈ యొక్క ఆగస్టు 15వ తేదీ ఒక 100 సప్లై చేస్తాం, మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్కి బ్యాలెన్స్ చేస్తామన్నారు. దానికి ఓకే అన్నాం. రేపు 15వ తేదీ గుడివాడలో మధ్యాహ్నం లంచ్తో ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ ఇవ్వబోతున్నారు. ఆగస్టు 15వ తేదీ గుడివాడలో లంచ్ తోటి యాక్చువల్గా దీన్ని ఇనాగ్రేషన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలిన 99 అన్నా క్యాంటీన్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, ప్రజానాయకులు అందరూ యాక్చువల్గా వాటిని స్టార్ట్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటిని కూడా యాక్చువల్గా
వీళ్ళు కిచెన్లు రెడీ చేసుకున్న తర్వాత ప్రాబబ్లీ ఆగస్ట్ ఎండ్ కానీ లేదా సెప్టెంబర్ 5th కానీ, ప్రిఫరబుల్లీ సెప్టెంబర్ 5th అయితే బెటర్గా ఉంటుందని వాళ్ళే ప్రపోజ్ చేశారు. ఆ డేట్లో మిగిలిన క్యాంటీన్లు చేయటం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా 152 అన్నా క్యాంటీన్స్ అప్పుడు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అర్బన్ ఏరియాలో 203 చేసిన తర్వాత ప్రజల యొక్క మన్నల్ని బాగా ఈ అన్నా క్యాంటీన్లు పొంది ప్రతి పేదవాడు ఎంతో ఆనందంగా రుచికరమైన భోజనాన్ని మంచి ఎన్విరాన్మెంట్లో తినటం చూసి రూరల్ ఏరియాలో కూడా మాకు కూడా అన్నా క్యాంటీన్స్ కావాలని ఎమ్మెల్యేలు అడగటం, దాని మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారు 152 అన్నా క్యాంటీన్స్ ప్రారంభించమని ఆదేశించడం, దాని మీద టెండర్లు పిలవటం జరిగింది. అయితే ఇంతలోకే ప్రభుత్వం పోతే అవి కూడా ఆగిపోయినాయి. ప్రతి పేదవాడు, ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే వర్క్ వెళ్తారండి, కొందరు 6 గంటలకు వెళ్తారు, కొందరు 7 గంటలకు వెళ్తారు, మార్కెట్లో వాళ్ళు తీసుకుంటే ఉదయం 5 గంటలకు పోతారు. అందుకని మార్కెట్ ఏరియాలో పెట్టమన్నారు క్యాంటీన్స్, ఎందుకంటే అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు చక్కగా 7-7:30కి వచ్చి మార్కెట్లో భోంచేయొచ్చని. అదేవిధంగా మధ్యాహ్నం రిక్షా వర్కర్స్, ఎక్కడైతే రిక్షా కూలీలు ఎక్కువగా ఉంటారో, ఆటో కూలీలు ఎక్కువగా ఉంటారో అటువంటి ప్లేస్లోనే ఎక్కువగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం తినాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం, అలా చేయటం జరిగింది. అయితే ఈరోజు